everyone, welcome back to our channel After School and this is Gayatri Patel. So guys, how are you all? And ఈ వీడియో నుండి మనం ఒక కొత్త సిరీస్ స్టార్ట్ చేయబోతున్నాం. సో దట్ ఈస్ నథింగ్ బట్ PYQ సిరీస్. సో ఏంటి ఈ వీడియో ఈ సిరీస్ మెయిన్ ఉద్దేశం ఏంటంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనం అన్ని చాప్టర్స్ ని చదివేసాం అండ్ ఎస్ 1 by 1 చాప్టర్స్ ని రివైజ్ చేస్తాం అండ్ మాక్ టెస్ట్లు కూడా ఇస్తున్నాం, రైట్? బట్ ఇదంతా ఒకే అయితే రేపు ఎగ్జామ్ లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారు, రైట్? ఇప్పుడు మీరు ఎగ్జామ్ కి ప్రిపేర్ అవుతున్నారు కాబట్టి బోర్డ్ ఎగ్జామ్ లో ఎట్లాంటి క్వశ్చన్స్ అడుగుతారో మనకి ఒక ఐడియా కావాలంటే మినిమం లాస్ట్ ఒక 5 నుంచి ఒక 10 years క్వశ్చన్ పేపర్స్ ని మీ ముందర పెట్టుకొని ఏ చాప్టర్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి, ఫ్రీక్వెంట్ గా ఎట్లాంటి క్వశ్చన్స్ వస్తున్నాయి అండ్ ప్యాటర్న్ ఏ బిట్ లో ఏ చాప్టర్ నుంచి అడిగే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇట్లాంటి వాటిని అనలైజ్ చేయడం చాలా ఇంపార్టెంట్. సో దానికోసం మీకు ఇప్పుడు ఉన్న మీ సోర్సెస్ కి తగ్గట్టుగా అన్ని పేపర్స్ ని గ్యాదర్ చేయడము లేకపోతే బుక్స్ తీసుకోవడము ఇదంతా ఒక పెద్ద విషయం అవుతుంది. సో దానికోసమే మీ వర్క్ ని ఇంకా కొంచెం సింపుల్ చేయడానికి, మీ బర్డెన్ కొంచెం దించడానికి, ఈజీ చేయడానికి ఇక్కడ మనం ఒక్కొక్క చాప్టర్ నుంచి లాస్ట్ 10 years లో ప్రతి బిట్ లో ఈవెన్ మనకి ఎన్ని బిట్స్ ఉన్నాయి, వెరీ షార్ట్ ఆన్సర్స్ ఎస్ఏ ఉన్నాయి, ఈ 3 bits నుంచి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతున్నారు, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయి అండ్ వాటి ఆన్సర్స్ ని డిస్కస్ చేద్దాం, రైట్? సో టుడే మనం ఏ చాప్టర్ డిస్కస్ చేయబోతున్నాం. ఎస్, ఇట్స్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్. ఐ హోప్ యూ హ్యావ్ రివైజ్డ్ దిస్ చాప్టర్ అండ్ ఈ చాప్టర్ నుంచి ఎలాంటి డౌట్స్ లేవు అనుకుంటున్నాను, బికాస్ వీ హ్యావ్ ఆల్రెడీ రివైజ్డ్ దిస్ చాప్టర్ ఇన్ అవర్ ఛానల్ ఫ్యూ డేస్ బ్యాక్. సో ఒకవేళ ఎవరైనా ఈ చాప్టర్ నుంచి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కింద డిస్క్రిప్షన్ లో లింక్ మెన్షన్ చేస్తాను అండ్ మన ఛానల్లో కూడా ఈ చాప్టర్ కి వన్ కంప్లీట్ వీడియోలో కంప్లీట్ చాప్టర్ రివిజన్ చేసాం మనం. ఓకే, యూ కెన్ రిఫర్ దాట్. అండ్ ఇంకెవరైనా మన ఛానల్ కి ఒక కొత్తగా వచ్చినట్లయితే డూ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ఇట్ టు ద నీడీ పీపుల్, బికాస్ మనకి హైదరాబాద్ లో ఉన్న వాళ్ళకి లేదంటే మంచి ప్రైవేట్ స్కూల్లో చదువుతున్న వాళ్ళకి అన్ని అవుట్పుట్స్ అన్ని బయట నుంచి కానీ లేకపోతే స్కూల్ నుంచి కానీ అన్ని వస్తూ ఉంటాయి. బట్ కొన్ని గవర్నమెంట్ స్కూల్లో ఇప్పటికీ కూడా వాళ్ళకి ఇప్పటికీ కూడా కొన్ని స్కూల్స్ లో సిలబస్ కంప్లీట్ అవ్వలేదు అండ్ వాళ్ళకి మాక్ టెస్ట్లు జరగట్లేదు, సో చాలా రివిజన్ జరగట్లేదు, సో చాలా నీడీ పీపుల్ ఉంటారు. సో ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా కనిపిస్తే ఛానల్ ని షేర్ రిఫర్ చేయండి. అండ్ ఎస్, వితౌట్ వేస్టింగ్ టైమ్, కమింగ్ టు టుడేస్ చాప్టర్ వీడియో. సో ఈ వీడియోలో మనం ఫస్ట్ డిస్కస్ చేయబోయేది ఏ బిట్ వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అంటే ఈ క్వశ్చన్స్ కి మనం హార్డ్లీ ఎన్ని లైన్స్ లో ఆన్సర్ చేయాలి? హార్డ్లీ 1 or 2 sentences. ఓకే, 1 or 2 సెంటెన్స్ లో మనం ఆన్సర్ ని ఇస్తే సరిపోతుంది అండ్ ఒక్కొక్కసారి ఒక వర్డ్ లో కూడా ఆన్సర్ ఇవ్వచ్చు, ఎస్ ఆర్ నో అన్న ఆన్సర్ కూడా అయి ఉండొచ్చు. సో అట్లాంటి క్వశ్చన్స్ ఏమున్నాయి చూద్దాం. ఫస్ట్, పోజ్ అ క్వశ్చన్ టు అండర్స్టాండ్ ది డిఫరెన్సెస్ బిట్వీన్ ప్లేన్ మిరర్స్ అండ్ కర్వ్డ్ మిరర్స్. సో క్వశ్చన్ ఏం అడుగుతున్నారంటే, మీ ఫ్రెండ్ ని క్వశ్చన్ అంటే మీరు డైరెక్ట్ గా ప్లేన్ మిరర్స్ అండ్ కర్వ్డ్ మిరర్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయకుండా ఒక క్వశ్చన్ అడగాలి. సో ఆ క్వశ్చన్ వల్ల మీ ఫ్రెండ్ కి డౌట్ క్లియర్ అయిపోవాలి. సో ఎట్లాంటి క్వశ్చన్ అయి ఉంటుంది? అది ఒకటే క్వశ్చన్ అడిగారు, సో సింపుల్ గా ఒకటే క్వశ్చన్ ఏంటది అంటే, సో వాట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ image formed by the mirror at home? Okay, image formed by the mirror at home and ఇంకొక మిర్రర్ ఏంటి? ఇది ప్లేన్ మిర్రర్ కదా. మిర్రర్ ఎట్ హోమ్ అని అంటే ఇది మనకి ఇంట్లో మనం వాడేది ప్లేన్ మిర్రర్స్. అండ్ కర్వ్డ్ మిర్రర్స్ ఎక్కడ వాడతాం? ఒక ఎగ్జాంపుల్, మిర్రర్ ఎట్ హోమ్ అండ్ రేర్ వ్యూ మిర్రర్ ఇన్ వెహికల్స్. రేర్ వ్యూ mirror in vehicles. ఓకే, సో ఈ డిఫరెన్స్ క్వశ్చన్ అడిగిన తర్వాత వాళ్ళకి ఆటోమేటిక్ గా ఈ 2 ఇమేజెస్ వాళ్ళ మైండ్ ఫ్లాష్ అవుతాయి. లైక్ మన ఇంట్లో ఉన్న ఇమేజ్ నుండి మనకి ఎగ్జాక్ట్ గా మన సేమ్ హైట్ సేమ్ డిస్టెన్స్ లో ఉన్న ఇమేజ్ ఫామ్ అవుతుంది. బట్ కార్ లో ఉన్న రేర్ వ్యూ మిర్రర్ లో బ్యాక్ సైడ్ ఉన్న ఇమేజ్ ట్రాఫిక్ మొత్తం ఒక చిన్న దానికి సంబంధించిన ఒక చిన్న ఇమేజ్ ఇస్తుంది, రైట్? ఇది కేవలం ఒక ప్లేన్ మిర్రర్ ఇవ్వలేదు, ఇది కాన్వెక్స్ మిర్రర్ మాత్రమే ఇవ్వగలదు. సో ఈ క్వశ్చన్ నుంచి వాళ్ళకి ఒక ఐడియా వచ్చే ఛాన్స్ ఉంది. నా డిఫరెన్సెస్ బిట్వీన్ వర్చువల్ ఇమేజ్ అండ్ రియల్ ఇమేజ్. సో ఇది మనకి ఫస్ట్ ఏ బిట్ లో అడుగుతున్నారు అనేది చూసుకోవాలి. సో ఇది మనకి అడిగింది వెరీ షార్ట్ ఆన్సర్ బిట్ లో కాబట్టి, సో ఫస్ట్ ఎప్పుడైనా కానీ డిఫరెన్సెస్ అడిగినప్పుడు సెంటెన్స్ లాగా రాయడం కన్నా
చిన్న క్వశ్చన్, ఎంత చిన్నగా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా ఎన్ని ఒక అట్లీస్ట్ ఒక 1.2 పాయింట్స్, మినిమం 2 పాయింట్స్ రాసేలాగా చూసుకోండి. బట్ దాన్ని ఒక టేబుల్లో రాయడానికి ప్రిఫర్ చేయండి, బికాస్ అది ఈజీగా అర్థమవుతుంది చూసే వాళ్ళకి. సో ఎట్లాంటి కాంప్లికేషన్స్ ఉండవు. వర్చువల్ ఇమేజెస్ అంటే ఏంటి? ఫస్ట్ రియల్ ఇమేజ్ గురించి మనం చదువుకున్నాం కదా. రియల్ ఇమేజ్ అంటే ఏంటి? ద లైన్స్ ఆర్ ద రిఫ్లెక్టెడ్ రేస్ actually converges. Okay, converges at a point. ఓకే, అంటే ఈ రిఫ్లెక్టెడ్ రేస్ ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అయినప్పుడు మనకి ఆ ప్లేస్ దగ్గర, పర్టికులర్ పాయింట్ ఆఫ్ ఇంటర్సెక్షన్ దగ్గర మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది. కానీ వర్చువల్ ఇమేజ్ అట్లా కాదు. ద రేస్ యాక్చువల్లీ డు నాట్ ఇంటర్సెక్ట్. మనకి అక్కడ ఇమేజ్ ఫామ్ అవడానికి ఇవి యాక్చువల్ గా అక్కడ ఇంటర్సెక్ట్ కావు, కానీ మనం వాటిని ఎక్స్టెండ్ చేసి ఆ పాయింట్ దగ్గర నుంచి డైవర్జ్ అవుతున్నట్లుగా కనిపిస్తుంది. డు నాట్ ఇంటర్సెక్ట్. ఓకే, ఇంకొక ఇమేజ్ ఏంటి, ఇంకొక డిఫరెన్స్ ఏంటి అంటే వర్చువల్ ఇమేజెస్ కెన్ నాట్ బి క్యాప్చర్డ్ ఆన్ ది స్క్రీన్. ఓకే, కెన్ నాట్ బి క్యాప్చర్డ్ ఆన్ ది స్క్రీన్. కానీ రియల్ ఇమేజెస్ ని మనం క్యాప్చర్ చేయొచ్చు. ఓకే, క్యాన్ బి క్యాప్చర్డ్ ఆన్ ది స్క్రీన్. క్యాప్చర్ ఆన్ ది స్క్రీన్. ఒకవేళ మీకు ఆల్రెడీ ఈ పాయింట్స్ తెలిసినవి అనుకుంటే, క్వశ్చన్స్ గురించి మాత్రమే చూడాలనుకుంటే మీరు వీడియోని 1.25 లో అయినా 1.5x లో అయినా పెట్టుకుని చూడొచ్చు, సో దట్ యూ కెన్ సేవ్ యువర్ టైం. సో ఇట్లా. అండ్ ఇంకా ఇమేజెస్ ఏంటి? రియల్ ఇమేజెస్ ఆల్వేస్ ఇన్వర్టెడ్. ఇది ఎప్పుడు కానీ మనకి ఇన్వర్టెడ్ ఇమేజెస్ వస్తాయి రియల్వి. బట్ వర్చువల్ ఇమేజెస్ అన్ని కూడా ఎరెక్టెడ్ లో ఉంటాయి. ఫైన్. ఇంకా ఇవి కాకుండా మీకు అసలు ఇంకా ఏం గుర్తు రాలేదు అని అనుకున్నప్పుడు, ఇమేజెస్ మిర్రర్స్ లో అయితే, ఇది ఇక్కడ రాయట్లేదు చెప్తున్నాను, మిర్రర్స్ లో అయితే ఎక్కడ ఫామ్ అవుతుంది? రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ కి వెనకాల ఫామ్ అవుతుంది వర్చువల్ ఇమేజ్. కానీ రియల్ ఇమేజెస్ రిఫ్లెక్టెడ్ ఇమేజ్ కి, రిఫ్లెక్టెడ్ సర్ఫేస్ కి ముందే ఫామ్ అవుతుంది. సో ఇది. అండ్ యూజెస్ ఆఫ్ 2 స్పెరికల్ మిర్రర్స్. అండ్ ఇక్కడ ఒక పాయింట్ జాగ్రత్తగా గమనించండి, ఇక్కడ కేవలం స్పెరికల్ మిర్రర్స్ మాత్రమే అడిగారు. అండ్ కాన్కేవ్ మిర్రర్స్ అనా కాన్వెక్స్ మిర్రర్స్ అనా సపరేట్ చేసి అడగలేదు. అండ్ కొంతమందికి ఎట్లా ఉంటుందంటే కాన్కేవ్ కాన్వెక్స్ మిర్రర్స్ కి తేడా తెలియకుండా ఆన్సర్స్, యూజెస్ కూడా కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. సో అట్లా షూర్ గా లేని వాళ్ళు మెన్షన్ చేయకండి ఇది కాన్వెక్స్, ఇది కాన్కేవ్ అని. సింపుల్ గా స్పెరికల్ మిర్రర్స్ అని మెన్షన్ చేయండి. లేదు మీకు ఒక ఐడియా ఉంది కాన్కేవ్ దేనికి యూజ్ చేస్తారు, కాన్వెక్స్ దేనికి యూజ్ చేస్తారని, అట్లాంటప్పుడు కాన్వెక్స్ మిర్రర్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్ అనే చిన్న హెడ్డింగ్ పెట్టి, ఇదేంటి మనకి ఒక 1 మార్క్ కదా, పెద్దగా రాయాల్సిన పని లేదు, బట్ చిన్న ఒక 4-5 ఆప్షన్స్ ఇస్తున్నాను, సో దట్ మీకు ఏది గుర్తున్నా అది రాసేయండి. సో కాన్కేవ్ మిర్రర్, కాన్వెక్స్ ని ఎక్కడ యూజ్ చేస్తారు? రేర్ వ్యూ మిర్రర్ కింద యూజ్ చేస్తారు వెహికల్స్ లో. ఓకే, అండ్ ఇంకెక్కడ యూజ్ చేస్తాం మనం? షేడింగ్ మిర్రర్స్. ఫైన్. అండ్ మేకప్ మిర్రర్స్. ఇంకా వీటిని స్ట్రీట్ లైట్స్ గా కూడా యూజ్ చేస్తాం. రిఫ్లెక్టర్, స్ట్రీట్ లైట్స్ లో రిఫ్లెక్టర్ లాగా. సో రిఫ్లెక్టర్ ఇన్ స్ట్రీట్ లైట్స్. ఇది 4th. సో కాన్వెక్స్ కి సంబంధించిన 4 యూజెస్ అయిపోయాయి. అండ్ ఇక్కడ కాన్కేవ్ కి సంబంధించిన వీటిని ఇక్కడ యూజ్ చేస్తాం అని అంటే, ఫస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే సోలార్ ఫర్నేసెస్ లో యూజ్ చేస్తాం. సోలార్ కుక్కర్ గురించి నేర్చుకున్నాం కదా, అట్లాంటి కేసెస్ లో. అండ్ దీన్ని ఇంకా ఎక్కడ యూజ్ చేస్తాం? డెంటిస్ట్ మ్యాగ్నిఫైర్ లాగా యూజ్ చేస్తారు, యూజ్డ్ ఇన్ హాస్పిటల్స్. ఓకే, ఇంకా అండ్ వీటిని మనం ఇక్కడ స్ట్రీట్ లైట్స్ లాగా యూజ్ చేస్తాం కదా. కాన్కేవ్ ని టార్చెస్ లో యూజ్ చేస్తాం, టార్చ్ లైట్స్. ఓకే, బీమ్ లైట్స్. ఓకే, సో దీస్ ఆర్ ఫ్యూ ఎగ్జాంపుల్స్ ఫర్ యూజెస్. ఓకే, మీకు ఎగ్జామ్ లో ఒకవేళ ఈ క్వశ్చన్ వచ్చినప్పుడు ఏది మైండ్ లోకి వస్తే అది రాసేయండి.
ఒకవేళ మీరు షూర్ గా లేరు అని అనుకున్నప్పుడు మాత్రం దాని పేరు మెన్షన్ చేయకండి. ఇట్లాంటి క్వశ్చన్ లో స్పెసిఫిక్ గా కేవలం ఒక మిర్రర్ గురించి మాత్రమే అడగలేరు. కాన్కేవ్ మిర్రర్ యూజెస్ రాయండి, కాన్వెక్స్ మిర్రర్ యూజెస్ రాయండి అని అడగలేరు. అండ్ ఏవైనా 2 రాస్తే సరిపోతుంది, ఎందుకంటే ఇది మనకి 1 మార్క్ క్వశ్చన్ కాబట్టి 1 or 2 సెంటెన్సెస్ లో. అండ్ ఇక్కడ ఇంకొక క్వశ్చన్ ఇచ్చారు, డస్ ద ఫోకల్ లెంత్ ఆఫ్ ది స్పెరికల్ మిర్రర్ చేంజెస్ వెన్ ఇట్ కంప్లీట్లీ ఇమర్స్డ్ ఇన్ వాటర్. సో మనల్ని ఒక పాయింట్ టెస్ట్ చేస్తున్నారు ఇక్కడ, ప్రెడిక్ట్ అండ్ రైట్ ది ఆన్సర్. సో ఒక క్వశ్చన్ ఏంటి, వాటర్ లో మిర్రర్ ని ఉంచినప్పుడు, స్పెరికల్ మిర్రర్ కాన్కేవే గానీ కాన్వెక్స్ ని గానీ ఉంచినప్పుడు దాని ఫోకల్ లెంత్ చేంజ్ అవుతుందా అని అడుగుతున్నారు. ఆన్సర్ ఈస్ డెఫినెట్లీ నో, చేంజ్ అవ్వదు. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటి, ప్రెడిక్ట్ అండ్ రైట్ ది ఆన్సర్ అని అడుగుతున్నారు. ఎందుకు, ఎస్ అయితే ఎందుకు, వై అయితే, నో అయితే ఎందుకు అనే విషయం ఏంటి, ఫోకల్ లెంత్ అనేది దేనిపైన డిపెండ్ అయి ఉంటుంది, కర్వేచర్ పైన డిపెండ్ అయి ఉంటుంది, రేడియస్ పైన డిపెండ్ అయి ఉంటుంది, రైట్. బట్ మీడియం కి తోని స్పెరికల్ మిర్రర్స్ ఫోకల్ లెంత్ మీడియం తోని ఎట్లాంటి సంబంధం లేదు. సో మిర్రర్స్ ఫోకల్ లెంత్ does not depend on depends on medium. ఓకే, కాబట్టి అది చేంజ్ అవ్వదు. ఇట్ ఓన్లీ డిపెండ్స్ ఆన్ ద కర్వేచర్ అండ్ రేడియస్. అండ్ ఇంకొక క్వశ్చన్, వాట్ ఈస్ ద రిలేషన్, ఇక్కడ ఇది కొంచెం రిలేటెడ్ క్వశ్చన్స్ అవి ఇవి, ఇందాక క్వశ్చన్ ఇది. సో వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ ఫోకల్ లెంత్ అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్? ఈ రెండింటికి, ఫోకల్ లెంత్ అంటే ఎఫ్ అని అంటాం, అండ్ రేడియస్ ఆఫ్ కర్వేచర్ కి రెండింటికి ఉన్న రిలేషన్ ఏంటి అని అడుగుతున్నారు. సో ఇప్పుడు ఏదైనా మనం నేను లాస్ట్ క్లాస్ లో మనం డిస్కస్ చేసినప్పుడు, మిర్రర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు, ఇది పోల్ అండ్ ఇక్కడ ఎక్కడో సెంటర్ ఉంటుంది, అండ్ ఇక్కడ నుంచి ఇక్కడికి ఉన్న డిస్టెన్స్ ని మనం ఏమనుకుంటున్నాం, రేడియస్ అంటున్నాం, రైట్. కరెక్ట్ గా ఈ సెంటర్ కి అండ్ పోల్ కి మధ్యలో ఫోకస్ పాయింట్ ఉంటుంది. అండ్ ఈ ఫోకస్ పాయింట్ నుంచి పోల్ కి ఎంత డిస్టెన్స్ ఉంటుందో, ఇక్కడ నుంచి సెంటర్ కి కూడా అంతే డిస్టెన్స్ ఉంటుంది. సో ఈ డిస్టెన్స్ మనం ఫోకల్ లెంత్ అంటున్నాం. అంటే ఇక్కడ ఫోకల్ లెంత్ అంటే హాఫ్ ఆఫ్ ది రేడియస్, రైట్. సారీ, ఫోకల్ లెంత్ అంటే హాఫ్ ఆఫ్ ది రేడియస్. అదే రేడియస్ ఏమనుకున్న ట్వైస్ ది ఫోకల్ లెంత్ అని అంటాం. గాట్ ఇట్. అండ్ ఈ రేడియేషన్ చాలా ఇంపార్టెంట్, మనకి క్వశ్చన్స్ ఉన్నాయి, అందులో కూడా ఇది కావాల్సి వస్తుంది. స్టేట్ ఎనీ 2 డిఫరెన్సెస్ బిట్వీన్ కాన్వెక్స్ అండ్ కాన్కేవ్ మిర్రర్స్. ఆయన ఇందాక చెప్పాను కదా, ఏదైనా డిఫరెన్సెస్ గురించి అడిగారు అంటే మనం ఖచ్చితంగా వాటిని ఎట్లా రిప్రజెంట్ చేయాలి, టేబుల్లో రిప్రజెంట్ చేయాలి. మినిమం మీరు రాసేది 2 పాయింట్స్ అయినా కూడా. అండ్ ఇక్కడ కాన్కేవ్ అండ్ ఇది కాన్వెక్స్. ఇప్పుడు ఫస్ట్ డిఫరెన్సెస్ అడిగారు కదా, అసలు ఇదంటే ఏంటి, ఓకే, అక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ కాన్కేవ్ మిర్రర్స్ ఏంటి, హూజ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. ఓకే, ఇది డిఫరెన్సెస్ కదా, మనం డెఫినేషన్ లాగా రాయదు. రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ కర్వ్డ్ ఇన్వర్డ్స్. ఓకే, కాన్కేవ్ లో కర్వ్డ్ ఇన్వర్డ్స్ ఉంటుంది. అండ్ కాన్వెక్స్ లో రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, ఆర్ఎస్ అంటే రిఫ్లెక్టింగ్ సర్ఫేస్, కర్వ్డ్ అవుట్వర్డ్స్. ఓకే, అండ్ కాన్కేవ్ మిర్రర్ ని మనం ఏమంటాం, కన్వర్జింగ్ మిర్రర్ అని అంటాం. కన్వర్జెస్ ది రేస్ అంటే ప్యారలల్ రేస్ ని కన్వర్ట్ చేస్తుంది. అండ్ ఇది డైవర్ట్ చేస్ ది రేస్. ఫైన్. దాని తర్వాత ఇంకా ఎట్లాంటి డిఫరెన్సెస్ ఉన్నాయి, ఇది మనకి కాన్కేవ్ మిర్రర్ మ్యాగ్నిఫైడ్ ఇస్తుంది, మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ని అండ్ డిమినిష్డ్ ఇమేజ్ ని అండ్ సేమ్ సైజ్డ్ ఇమేజ్ ని కూడా ఇస్తుంది, రైట్. కానీ కాన్వెక్స్ మిర్రర్ ఓన్లీ డిమినిష్డ్ ఇమేజ్ మాత్రమే ఇస్తుంది. ఓకే, డిమినిష్డ్ ఇమేజ్. అండ్ ఇంకా ఎట్లాంటి ఇమేజెస్ వస్తాయి, కాన్కేవ్ మిర్రర్ రియల్ ఇమేజెస్ ని ఫార్మ్ చేస్తుంది అండ్ అలాగే వర్చువల్ ఇమేజ్ ని కూడా ఇస్తుంది. ఒక కేసులో లాస్ట్ కేస్ లో మనకు వచ్చేది వర్చువల్ ఇమేజ్. అండ్ కాన్వెక్స్ మిర్రర్ ఓన్లీ వర్చువల్ ఇమేజ్. ఎంత దూరంలో మీరు ఆబ్జెక్ట్ ని ఎంత దూరంలో పెట్టినా కూడా మనకు వచ్చేది వర్చువల్ ఇమేజెస్. అండ్ కాన్కేవ్ మిర్రర్ రియల్ అయితే అది ఇన్వర్టెడ్ ఇమేజ్ వస్తుంది, అండ్ వర్చువల్ అయితే ఎరెక్టెడ్ ఇమేజ్ వస్తుంది. అంటే ఇది కాన్కేవ్ మిర్రర్ తోని ఎరెక్టెడ్ అండ్ ఇన్వర్టెడ్ 2 రకాల ఇమేజెస్ ని ఫార్మ్ చేయొచ్చు. బట్ కాన్వెక్స్ నుంచి ఓన్లీ ఎరెక్టెడ్ ఇమేజ్. గాట్ ఇట్. సో ఇవి
కొన్ని మెయిన్ డిఫరెన్సెస్ వీటిలో మీకు గుర్తున్నవి రాయొచ్చు. అండ్ డ్రా ది రే డయాగ్రామ్ టు షో ది ఫార్మేషన్ ఆఫ్ ది ఓకే రే డయాగ్రామ్స్. ఈ చాప్టర్ నుంచి రే డయాగ్రామ్స్ అండ్ న్యూమరికల్స్ కూడా వస్తాయని చెప్పాను కదా. సో ఇప్పుడు మనల్ని డయాగ్రామ్ డ్రా చేయమంటున్నాడు. సో ఫార్మ్ ది ఇమేజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆఫ్ హైట్ 1 centimeter. సో ఆబ్జెక్ట్ హైట్ ఎంత 1 centimeter ప్లేస్డ్ ఎట్ 5 centimeter. సో ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేశారు 5 centimeter దగ్గర ప్లేస్ చేశారు ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కాన్వెక్స్ మిర్రర్. ఓకే ఇది ఏంటిది, ఇది మనకి కాన్వెక్స్ అండ్ ఇది ఇన్సైడ్ కోటెడ్ చేసి ఉంది. సో అంటే ఈ అవుట్ సైడ్ అనేది మనకి రిఫ్లెక్టెడ్. సో ఇది సెంటర్ అండ్ ఎస్ ఇది ఫోకస్. ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ హైట్ ఎంత 1 centimeter అని చెప్పారు. ఓకే 1 centimeter అండ్ ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేసాం మనం 5 centimeter డిస్టెన్స్ ఉంది ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కాన్వెక్స్ మిర్రర్ హ్యావింగ్ ద రేడియస్ ఎంత, రేడియస్ అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్నది, ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ ఎంత 5 centimeter. అంటే ఈ డిస్టెన్స్ ఏమవుతుంది, ఈ డిస్టెన్స్ 2.5 centimeter అవుతుంది, ఈ డిస్టెన్స్ కూడా 2.5 centimeter అవుతుంది. సో ఇక్కడ ఫోకల్ లెంత్ ఎంత రేడియస్ బై 2 దాట్ ఈస్ 5/2. సో ఇది 2.5 centimeter. గాట్ ఇట్. అండ్ ఇప్పుడు మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమన్నారు, డ్రా ది రే డయాగ్రామ్ టు షో ది ఇమేజ్ ఫార్మేషన్. ఎక్కడ ఫార్మ్ అయింది ఇమేజ్, అండ్ అంటే ఇమేజ్ ఫార్మేషన్ గురించి తెలియడానికి మనకి 2 ఇన్ఫర్మేషన్ కావాలి. ఒకటి హైట్ కావాలి, ఇంకొకటి డిస్టెన్స్ కావాలి, రైట్. సో దానికన్నా ముందు మనకి డిస్టెన్స్ హైట్ ఫార్ములాస్ లో మనం వీటిని సబ్స్టిట్యూట్ చేయడానికన్నా ముందు మనం ఇంకో పాయింట్ ఏం గుర్తుపెట్టుకోవాలి, సైన్ కన్వెన్షన్. సో ఫస్ట్ దీనికి ఫోకల్ లెంత్ ఎంత, ఫోకల్ లెంత్ పాజిటివ్ గా ఉంటుంది కాబట్టి ఇది ప్లస్. ఆబ్జెక్ట్ ని మనం ఇటువైపు ప్లేస్ చేసాం కాబట్టి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఆల్వేస్ నెగటివ్ గా ఉంటుంది. ఆ హైట్ మనం పాజిటివ్ ఎలా పాజిటివ్ వై యాక్సిస్ వెళ్తుంది కాబట్టి ఇది కూడా ఓకే. అండ్ ఇప్పుడు మనల్ని ఏం అడిగారు, సో ఒకటి ఇది 1 mark ఇచ్చారు కాబట్టి మనం ఇప్పుడు ఇదంతా ఫైండ్ అవుట్ చేయాల్సిన పని లేదు. కానీ ఒకవేళ దీన్ని 6 marks కో లేకపోతే 4 marks కో అడిగినప్పుడు మనకి ఫైండ్ అవుట్ చేయడానికి 2 ఫార్ములాస్ ఉన్నాయి. ఒకటి ఏంటి, మిర్రర్ ఫార్ములా నుండి మనకి ఇమేజ్ డిస్టెన్స్ వస్తుంది. అదేంటి 1/f is equals to 1/u plus 1/v. ఈ ఫార్ములాలో మీరు ఈ 2 వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మీకు ఇమేజ్ v వాల్యూ వస్తుంది, అంటే ఇమేజ్ డిస్టెన్స్ వస్తుంది. అండ్ ఇంకొకటి హైట్ కావాలి కదా, హైట్ కోసం మనకి మ్యాగ్నిఫికేషన్ వాల్యూ ఫార్ములా ఉంది, దాట్ ఈస్ hi/h0 is equals to -v/u. ఓకే దీంట్లో సబ్స్టిట్యూట్ చేస్తే ఈ వాల్యూ వస్తుంది. కానీ ఇక్కడ ఇది మనకి అడిగింది ఏంటి 1 mark, అంటే వెరీ షార్ట్ ఆన్సర్ క్వశ్చన్ కాబట్టి సింపుల్ గా కాన్వెక్స్ మిర్రర్ ముందు ఒక ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేసినా కూడా మనకి ఫార్మ్ అయ్యే ఇమేజ్ ఎక్కడ వస్తుంది, బిట్వీన్ ఫోకస్ అండ్ పోల్ కదా, ఈ రెండింటి మధ్యలో వస్తుంది. ఇది ఒకవేళ ప్యారలల్ గా వెళ్ళినట్టయితే ఇది ఎట్లా అలాంగ్ ది ఫోకస్ వెళ్ళినట్టుగా ఉంటుంది. అండ్ ఇంకొకటి నేను ఇప్పుడు ఆబ్లిక్ గా పోల్ నుంచి లైన్ తీసుకున్నాను, అప్పుడు ఏమవుతుంది ఇక్కడ కూడా ఇది ఆబ్లిక్ గా వెళ్ళిపోతుంది. సో ఈ రెండింటిని నేను ఒక దగ్గర ఎక్స్టెండ్ చేసినప్పుడు ఇక్కడ ఇమేజ్ వస్తుంది. ఓకే ఇది ఇమేజ్ ని రే డయాగ్రామ్ ని డ్రా చేయడం. కానీ ఒకవేళ వాళ్ళు డైరెక్ట్ మెన్షన్ చేస్తారు సైజ్ ఎంత అండ్ ఇమేజ్ సైజ్ ఎంత అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఎంత అన్నప్పుడు వీటిలలో సబ్స్టిట్యూట్ చేయండి. ఓకే అండ్ ఇది మనకి క్వశ్చన్ లో అడగలేదు కాబట్టి నేను సాల్వ్ చేయట్లేదు, బట్ కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి ఆన్సర్ ఏంటి. ఓకే వి వాల్యూ ఎంత అండ్ ఐ వాల్యూ ఎంత. ఓకే అండ్ కంప్లీట్ ద డయాగ్రామ్ అండ్ డ్రా ది ఇమేజ్. సో ఈ ఇమేజ్ మనకి హాఫ్ ఇన్కంప్లీట్ రే డయాగ్రామ్ ఇచ్చారు. సో దీన్ని మనం కంప్లీట్ చేయాలి. అండ్ ఎస్ ఇమేజ్ ఎక్కడ ఉందో లొకేట్ చేయాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఇచ్చిన ఇమేజ్ డయాగ్రామ్ ఏంటి, ఇది ఒక మనకి ఇచ్చిన ఇమేజ్ ఏంటిది కాన్కేవ్ మిర్రర్, రైట్. సో ఈ కాన్కేవ్ మిర్రర్ పైన మనకి వాళ్ళు క్వశ్చన్ లో ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ని ఫస్ట్ తీసుకుందాం. ఫైన్. సో ఫస్ట్ క్వశ్చన్ లో మనకి ఇమేజ్ ని ఎక్కడ ప్లేస్ చేశారు, ఇది సెంటర్ అండ్ ఇది ఫోకస్. ఇమేజ్ ని ఎక్కడ ఎగ్జాక్ట్ గా సెంటర్ కి అండ్ పోల్ కి మధ్యలో ప్లేస్ చేశారు, అంటే ఫోకల్ లెంత్ కన్నా తక్కువగా ఉంది, దీని ఫోకల్ లెంత్ కన్నా తక్కువగా ఉంది. సో అట్లాంటప్పుడు మనకి ఫామ్ అయ్యే ఇమేజ్ ఎట్లా ఫామ్ అవుతుంది,
సో ఇది ఆబ్జెక్ట్. సో ఇక్కడ నుంచి వాళ్ళు ఎన్ని రేస్ తీసుకున్నారు? 2 రేస్ ని తీసుకున్నారు. ఒకటి ఏంటి, ఒకటి ప్యారలల్ గా ఉంది, ఒక రే ప్యారలల్ గా ఉంది. సో ప్యారలల్ గా వెళ్తుంది కాబట్టి అది ఇన్సిడెంట్ రే, రిఫ్లెక్టెడ్ రే ఏమవుతుంది? సో ఇన్సిడెంట్ రే ప్యారలల్ గా ఉంది కాబట్టి రిఫ్లెక్టెడ్ రే ఫోకస్ నుంచి ట్రావెల్ చేస్తుంది, రైట్? అండ్ దాని తర్వాత ఇది క్వశ్చన్ లోనే ఇచ్చారు, మనం కొత్తగా రాసింది ఏం లేదు. అండ్ ఇంకొక రే ఎట్లా తీసుకున్నారు వాళ్ళు అంటే, ఇది అలాంగ్ ది సెంటర్ వెళ్తున్నట్టుగా ఉంది. అలాంగ్ ది సెంటర్ ఒక లైన్ తీసుకున్నారు. సో ఏదైనా మనం రూల్స్ నేర్చుకున్నాం కదా, రూల్స్ టు డ్రా రే డయాగ్రామ్స్ ఆఫ్ మిర్రర్ అనుకున్నప్పుడు, సో అక్కడ సెంటర్ నుంచి వెళ్తున్నప్పుడు సేమ్ పాత్ లో అది రిఫ్లెక్ట్ అవుతుంది, రైట్? ఇప్పుడు ఈ 2 రేస్ ని చూసుకుంటే అవి ఏమవుతున్నాయి, ఎక్కడ కూడా ఇంటర్సెక్ట్ అవ్వట్లేదు, రైట్? సో ఇవి డైవర్జింగ్ రేస్. సో ఇవి మనకి డైవర్జింగ్ రేస్ వచ్చాయి. ఇటువైపు మనకి ఇమేజ్ ఫామ్ అవ్వదు. సో అట్లాంటప్పుడు ఏం చేయాలి, వీటిని వెనక వైపుకి ఎక్స్టెండ్ చేసినప్పుడు ఏదో ఒక పాయింట్ దగ్గర ఇవి 2 ఇంటర్సెక్ట్ అవుతున్నాయి, రైట్? ఇక్కడ మనకి ఇమేజ్ ఫామ్ అవుతుంది, రైట్? సో దిస్ ఈస్ ఇమేజ్. ఓకే, ఈ ఇమేజ్ ఏంటి? వర్చువల్ ఇమేజ్ ఇది. అండ్ ఎరెక్టెడ్ అండ్ ఆల్సో మ్యాగ్నిఫైడ్. ఓకే, ఇది ఇమేజ్ రే డయాగ్రామ్. గాట్ ఇట్? నౌ లెట్స్ గో ఫర్ నెక్స్ట్. ఈ సెక్షన్ లో ఏంటంటే షార్ట్ ఆన్సర్ క్వశ్చన్స్. అంటే ఇక్కడ నేను పర్టికులర్ గా ఈ బిట్ కి ఎన్ని మార్క్స్ అని మెన్షన్ చేయట్లేదు, బికాస్ మన 2 బోర్డ్స్ ని కవర్ చేస్తున్నాం కాబట్టి ఇది ఒక్కొక్క బోర్డ్ లో మార్క్స్ ఒక్కొక్కలాగా ఉన్నాయి. కానీ ఈ క్వశ్చన్స్ కి మనం మాక్సిమం రాయాల్సింది ఎంత? 3 to 4 సెంటెన్స్ లలో రాయాలి. ఓకే, నౌ లెట్స్ సీ ద క్వశ్చన్స్. సో ఫైన్, క్వశ్చన్ ఏమి ఇచ్చారు? While doing an experiment with a mirror to get an image, Gayatri got magnification value as plus 1.5. Wow. So m is equals to plus 1.5. ఈ వాల్యూ వచ్చింది. Which mirror she used for this experiment? సో ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి మరి ఎట్లాంటి మిర్రర్ ని యూజ్ చేసింది అండ్ 2 characteristics of the image అన్నారు కదా. సో దీన్ని ఫైండ్ అవుట్ చేయడానికి మనం ఎప్పుడైనా కానీ మ్యాగ్నిఫికేషన్ నుంచి ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ రాస్తాం కదా. ఫస్ట్ అది ట్రై చేద్దాం. దాని తర్వాత ఫస్ట్ సైన్ ని కన్సిడర్ చేసి ఏం రాయొచ్చు అండ్ ఈ వాల్యూని కన్సిడర్ చేసి ఏం రాయొచ్చు. పాజిటివ్ ఉంది అంటే ఖచ్చితంగా వచ్చిన ఇమేజ్ ఏంటి? వర్చువల్ ఇమేజ్. ఫైన్. అండ్ వర్చువల్ ఇమేజ్ 2 ఇక్కడ మళ్ళీ ఈ ఒక్క దాంతో మనం ఫైనలైజ్ చేయడానికి లేదు, ఎందుకంటే వర్చువల్ ఇమేజ్ కాన్కేవ్ మిర్రర్ ఫార్మ్ చేస్తుంది, కాన్వెక్స్ మిర్రర్ కూడా ఫార్మ్ చేస్తుంది. బట్ 1.5 ఈ వాల్యూతో చూద్దాం. 1.5 ఇస్ గ్రేటర్ దాన్ 1 కదా, అంటే మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1 ఉంది అని అంటే మనకి ఎట్లాంటి ఇమేజ్ వస్తుంది? మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, రైట్? కానీ ఇక్కడ మనం ఫిల్టర్ చేయొచ్చు. మనకి కాన్వెక్స్ మిర్రర్ మ్యాగ్నిఫైడ్ ఇస్తుందా, కాన్కేవ్ ఇస్తుందా? కాన్కేవ్ ఇస్తుంది కాబట్టి ఇది కాన్కేవ్ మిర్రర్. ఫైన్. సో ఇక్కడ క్వశ్చన్ లో మళ్ళీ క్వశ్చన్ చూడండి. విచ్ మిర్రర్ ఈజ్ షీ యూజ్డ్ ఫర్ ద ఎక్స్పెరిమెంట్ అంటే కాన్కేవ్ యూజ్ చేసింది. అండ్ ఎనీ 2 characteristics అన్నాడు. క్యారెక్టరిస్టిక్స్ మనకు ఆల్రెడీ ఒకటి వచ్చేసింది, 2 వచ్చేసినాయి. ఒకటి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఇది అండ్ వర్చువల్ అయినప్పుడు ఇమేజ్ ఎట్లా వస్తుంది? ఇది ఎరెక్టెడ్ ఇమేజ్. ఓకే, ఈ 3 క్యారెక్టరిస్టిక్స్. గాట్ ఇట్? దెన్ సుధీర్ వాంట్స్ టు వెరిఫై ద లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ని వెరిఫై చేద్దాం అనుకున్నాడు. అండ్ వాట్ apparatus he requires to prove them and state the loss of reflection and write the experimentation process he follows. సో లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ని ప్రూవ్ చేయడానికి మనం ఎట్లా ఏ ఎక్స్పెరిమెంట్ ని చేయాలని అడుగుతున్నారు సింపుల్ గా. అండ్ స్టేట్ లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ ని అంటే ఏంటని కూడా రాయమంటున్నాడు. ఫస్ట్ ఇక్కడ మనం ఒక యాక్టివిటీ ఏం కావాలో చూద్దాం. ఇది 4 మార్క్స్ క్వశ్చనే కాబట్టి ఎయిమ్, ప్రొసీజర్ ఇవన్నీ కాకుండా సింపుల్ గా మెటీరియల్ రిక్వైర్డ్. ఓకే, మెటీరియల్ రిక్వైర్డ్, దాని తర్వాత ప్రొసీజర్ లోకి వెళ్ళిపోతే సరిపోతుంది. బికాస్ ఇది 4 మార్క్స్ కాబట్టి వీలైనంత షార్ట్ గా అండ్ ఇన్ఫర్మేషన్ అంతా క్రిస్ప్ గా ఉండేలాగా చూసుకోండి, అన్ని ఉండేలాగా. అండ్ యాక్టివిటీ ఏంటంటే ఫస్ట్ ఒక టేబుల్ తీసుకోండి. ఓకే, ఒక టేబుల్ అండ్ టేబుల్ పైన ఒక మిర్రర్ ని ప్లేస్ చేయండి. ఫైన్. ఒక మిర్రర్ ని నిలబెట్టండి. ఇది కోటెడ్ సర్ఫేస్ అంటే ముందు వైపుకి మనకి రిఫ్లెక్టింగ్ సర్ఫేస్ ఉంది అండ్ ఇది సర్ఫేస్ కి ఒక నార్మల్. ఇప్పుడు దీని ముందర ఒక 2 పాయింట్స్ ని ప్లేస్ చేయండి. ఒక 2 పాయింట్స్ ని ఇట్లా ప్లేస్ చేయండి. అప్పుడు ఏం కనిపిస్తుంది? మీరు ఇటువైపు నుంచి చూసినప్పుడు
ఈ 2 పాయింట్స్ ఇక్కడెక్కడో ఉన్నట్టుగా కనిపిస్తుంది, రైట్? అండ్ ఇప్పుడు మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఈ 2 పాయింట్స్ ని చూసుకుంటూ ఇంకొక 2 పాయింట్స్ ని మనం ప్లేస్ చేయాలి, సో దట్ ఈ 4 ఒకటే లైన్ లో ఉండేలాగా. దాని తర్వాత ఈ పాయింట్స్ అన్నిటిని ఈ పిన్స్ అన్నిటిని తీసేసి వీటిని కలిపి ఒక లైన్ ని డ్రా చేయండి. ఓకే, ఇది ఇట్లా లైన్ అండ్ ఇక్కడ నుంచి ఈ పాయింట్స్ ని కలిపితే ఇట్లా వచ్చింది. సో మనం వీటి మధ్యలో ఇది ఇన్సిడెంట్ రే అనుకోవచ్చు అండ్ ఇది రిఫ్లెక్టెడ్ రే, రైట్? అండ్ వీటి మధ్యలో యాంగిల్ ని చూసినప్పుడు యాంగిల్ ఎంత ఉంది? ఇది θi అనుకుందాం అండ్ ఇది θr అనుకుందాం. ఫైన్. సో ఇక్కడ ఈ 3 రేస్, ఇన్సిడెంట్ రే, నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే, ఇవన్నీ కూడా ఒకటే లైన్ లో ఒకటే ప్లేన్ లో ఉన్నాయి. ప్లేన్ అంటే ఇప్పుడు ఈ టేబుల్ లేకపోతే ఈ స్క్రీన్ అనేది ఈ 3 రేస్ కి ప్లేన్ అవుతుంది. అండ్ యాంగిల్ కూడా 2 ఈక్వల్ గా ఉన్నాయి. సో దీన్ని బట్టి మనకు అర్థమైన విషయం ఏంటంటే లాస్ ఆఫ్ రిఫ్లెక్షన్ లో ఫస్ట్ ది ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ అండ్ రిఫ్లెక్టెడ్ రే all lie in a same plane, ఒకటే ప్లేన్ లో ఉంటాయి. ఓకే, అండ్ మరి సెకండ్ లా ఏంటి అంటే యాంగిల్ ఆఫ్ ఇన్సిడెన్స్ ఈస్ ఆల్వేస్ ఈక్వల్స్ టు యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే, ఇది యాక్టివిటీ అండ్ మనం అబ్జర్వ్ లో కన్క్లూజన్ లో మనం ఇది రాయొచ్చు. ఫైన్. దాని తర్వాత మ్యాగ్నిఫికేషన్, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటి? ద మ్యాగ్నిఫికేషన్ ఇమేజ్ ఫార్మ్డ్ బై ద కాన్కేవ్ మిర్రర్ ఈస్ -1. అంటే ఇక్కడ మనకి ఇచ్చిన ఇమేజ్ మ్యాగ్నిఫికేషన్ వాల్యూ -1 ఇచ్చారు, రైట్? ఎనీ 4 క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్, 4 క్యారెక్టరిస్టిక్స్ రాయాలి. ఎట్లా రాయాలి? ఇందాకే మనం చూసాం కదా, వాల్యూతో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది అండ్ ఈ సైన్ తో కొంత ఇన్ఫర్మేషన్ వస్తుంది. సైన్ ఏంటి? నెగటివ్ కాబట్టి మనకు వచ్చే ఇమేజ్ రియల్ ఇమేజ్. ఓకే, ఇక్కడ మనకి కాన్కేవ్, ఎస్ అఫ్ కోర్స్ రియల్ ఇమేజ్ ఇస్తుంది. అండ్ 1 అంటే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 1 ఉంది కాబట్టి ఇమేజ్ హైట్ ఎంత ఉంటుందో ఆబ్జెక్ట్ హైట్ కూడా అంతే ఉంటుంది, అంటే సేమ్ సైజ్ లో ఉంటాయి. ఫైన్. అండ్ రియల్ ఇమేజ్ కాబట్టి మనకు వచ్చే ఇమేజ్ ఎట్లా వస్తుంది? ఇన్వర్టెడా, వర్చువల్, ఎరెక్టెడా? రియల్ కాబట్టి ఇది వచ్చే ఇమేజ్ ఇన్వర్టెడ్. గాట్ ఇట్? సో ఇవి క్యారెక్టరిస్టిక్స్. అండ్ సో ఇప్పుడు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే 4 క్యారెక్టరిస్టిక్స్ అన్నాడు కదా. ఫస్ట్ ది మనకి ఫామ్ అయిన ఇమేజ్ రియల్ ఇమేజ్ అండ్ ఇన్వర్టెడ్ ఇమేజ్, దాని సైజ్ సేమ్ సైజ్ ఉంది. అండ్ ఇంకా 4 క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని అడిగారు కదా, ఇది ఎప్పుడు సేమ్ సైజ్డ్ ఇమేజ్ వస్తుంది. కాన్కేవ్ మిర్రర్ ఎప్పుడు మనకి సేమ్ సైజ్డ్ ఇమేజ్ ని ఫామ్ చేస్తుంది అని అంటే వెన్ ఇట్ ప్లేస్డ్ ఎట్ సెంటర్ ఆఫ్ కర్వేచర్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు మనకి ఈ ఇమేజ్ వస్తుంది. సో ఇది 4th క్యారెక్టరిస్టిక్స్. గాట్ ఇట్? నా ఇక్కడ క్వశ్చన్ మళ్ళీ ఈ యొక్క యాక్టివిటీ ఇచ్చాడు. హౌ డు యూ ఫైండ్ అవుట్ ది ఫోకల్ లెంత్ ఆఫ్ ది కాన్కేవ్ మిర్రర్ ఎక్స్పెరిమెంటల్లీ వెన్ దెర్ ఇస్ నో సన్ లైట్? అసలు సన్ లైట్ లేనప్పుడు మీరు ఈ యాక్టివిటీని ఫోకల్ లెంత్ మీకు ఒక ఏదో ఒక కాన్కేవ్ మిర్రర్ ఇచ్చారు, మెన్షన్ చేశారు, కాన్కేవ్ మిర్రర్ ఇచ్చారు అండ్ అక్కడ ఎట్లాంటి సన్ లైట్ లేదు. అయినా ఇప్పుడు మీరు ఒక ఆబ్జెక్ట్ కి సంబంధించిన ఫోకల్ లెంత్ ఫైండ్ అవుట్ చేయాలి. ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు? సో ఇక్కడ ఇచ్చిన ఈ ఆన్సర్ ఇది సన్ లైట్ ఉన్నప్పుడు ఫోకల్ లెంత్ ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తారు అనేది ఇచ్చారు. ఏం లేదు ఇక్కడ, దీని వల్ల మనకి ఒక లాజిక్ తెలుస్తుంది. బట్ ఆన్సర్ ఇది కాదు. నో సన్ లైట్ అన్నప్పుడు ఈ యాక్టివిటీని రాయొద్దు, బికాస్ ఇది కాన్కేవ్ మిర్రర్. సో అవుట్ సైడ్ మొత్తం కోడ్ చేసింది అండ్ ఇక్కడ నుంచి కంప్లీట్ గా సన్ లైట్ వస్తుంది. ఓకే, ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్ వస్తుంది. ప్యారలల్ బీమ్ ఆఫ్ సన్ లైట్ అనేది దీని మీద ఇన్సిడెంట్ అయింది. ఓకే, ఇన్సిడెంట్ అయిన తర్వాత వీటన్నిటిని ఈ మిర్రర్ ఎక్కడ కన్వర్ట్ చేస్తుంది? ప్యారలల్ అనుకున్నారు కాబట్టి ఖచ్చితంగా అది ఫోకస్ నుంచి వెళ్తుంది, రైట్? ఇవన్నీ. సో ఇక్కడ ఫోకస్, ఇది ఫోకస్, కానీ ఇది సన్ లైట్ ఉన్నప్పుడు, కానీ లేనప్పుడు ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తామనంటే ఫస్ట్ దానికి ఇదొక టేబుల్ తీసుకున్నాం అండ్ ఇక్కడ మనం ఏం తీసుకుంటున్నాం? ఒక కాన్కేవ్ మిర్రర్ ని తీసుకున్నాం. ఒక స్టాండ్ పైన కాన్కేవ్ మిర్రర్ ని తీసుకుంటున్నాం. ఫైన్. అండ్ కొంత దూరంలో, చాలా దూరంలో మనం ఒక
క్యాండిల్ ని తీసుకుందాం. ఓకే, క్యాండిల్ ని తీసుకున్నా నడుస్తుంది, లేదంటే ఇప్పుడు ఏదైనా ఒక కిటికీ దగ్గర ఒక విండో నుంచి బయట కనిపిస్తున్న ఏదో ఒక ఆబ్జెక్ట్ ని మీరు ఫోకస్ చేసినా దాన్ని ఆబ్జెక్ట్ అనుకున్నా సరిపోతుంది. సో ఇక్కడ మీరు ఈ క్యాండిల్ కి సంబంధించిన ఇమేజ్ ని క్యాప్చర్ చేయాలంటే ఏం చేస్తారు, ఏదైనా ఒక స్క్రీన్ తీసుకోండి. ఫైన్, ఎస్. ఇప్పుడు ఇక్కడ ఒక స్క్రీన్ తీసుకొని మెల్లిమెల్లిగా దీన్ని జరుపుతూ చూడండి. ఇక్కడ ముందుకి వెనక్కి జరుపుతూ ఈ క్యాండిల్ కి సంబంధించిన ఇమేజ్ మీకు క్లియర్ గా ఎక్కడ కనిపిస్తుందో నోట్ చేయండి. అండ్ ఆ పర్టికులర్ డిస్టెన్స్ ని ఒకసారి మెషర్ చేయండి. ఈ మిర్రర్ నుంచి ఎంత డిస్టెన్స్ లో మనకి కరెక్ట్ గా ఇమేజ్ ఫామ్ అయిందో ఈ డిస్టెన్స్ ని మెషర్ చేయండి. ఇట్ ఈస్ నథింగ్ బట్ ఫోకల్ లెంత్. ఎందుకంటే మనకు ఒక ఆబ్జెక్ట్ చాలా దూరంలో ఉన్నప్పుడు దాని నుంచి వచ్చే ఇమేజెస్ రేస్ అన్ని కూడా ప్యారలల్ గా ఉంటాయి. సో ప్యారలల్ రేస్ అన్నిటిని మనకి ఫోకస్ దగ్గర కన్వర్ట్ చేస్తుంది కాబట్టి మనకి ఇమేజ్ కూడా అక్కడే ఫామ్ అవుతుంది. సో ఇక్కడ ఎక్కడో నేను క్యాండిల్ ని చాలా దూరంలో ప్లేస్ చేసినప్పుడు నాకు ఎక్కడ ఫామ్ అయింది ఇమేజ్, ఫోకస్ దగ్గర ఫామ్ అవుతుంది కాబట్టి ఆ డిస్టెన్స్ ఏమంటాం, ఫోకల్. ఇది పోల్ అనుకున్నప్పుడు ఇది పోల్ అండ్ ఇది ఫోకస్ పాయింట్, ఈ రెండింటి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఫోకల్ లెంత్ అవుతుంది. సో ఇది యాక్టివిటీ, గాట్ ఇట్. అండ్ ఇక్కడ ఒక ప్రాబ్లం ఇచ్చారు, న్యూమరికల్స్ కూడా వచ్చే ఛాన్స్ ఉందని చెప్పాను కదా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ హైట్ 5 సెంటీమీటర్ ఇస్ ప్లేస్డ్ ఎట్ 30 సెంటీమీటర్. క్వశ్చన్ చదువుతున్నప్పుడు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏముందో దాన్ని రాసుకోవడానికి ట్రై చేయండి. ఆబ్జెక్ట్ హైట్ అంటే HO is equals to 5 సెంటీమీటర్. అండ్ ఆబ్జెక్ట్ ఎక్కడ ప్లేస్ చేశారు, U. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత, 30 సెంటీమీటర్. ఓకే, ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ అ కాన్కేవ్ మిర్రర్. ఇక్కడ ఇంకొక విషయం ఏంటి గుర్తు పెట్టుకోవాల్సింది, కాన్కేవ్ మిర్రర్ ఇది ఎందుకు పనికి వస్తుంది అని అంటే ఏ మిర్రర్ అయినా ఒకటే కదా అని అనుకోవడానికి వీల్లేదు. బికాస్ సైన్ కన్వెన్షన్ అప్లై చేసేటప్పుడు ఇది ఇంపార్టెంట్. అండ్ ఫోకల్ లెంత్ ఎంత ఇచ్చారు, ఫోకల్ లెంత్ డైరెక్ట్ గానే ఇచ్చారు, దట్ ఈస్ 20 సెంటీమీటర్. గాట్ ఇట్. ఇది ఇచ్చిన ఇన్ఫర్మేషన్. అండ్ ఇక్కడ అడిగేది ఏంటి, ఫైండ్ ది ఇమేజ్ డిస్టెన్స్ అండ్ సైజ్ అని అడుగుతున్నాడు. అంటే ఇమేజ్ డిస్టెన్స్ అంటే V ఎంత అండ్ HI ఎంత. గాట్ ఇట్. సో ఫర్ దాట్ ఫస్ట్ వి నీడ్ టు ఫైండ్ ఇమేజ్ డిస్టెన్స్. దానికోసం మనం ఏం ఫార్ములా యూస్ చేయాలి, మిర్రర్ ఫార్ములా యూస్ చేయాలి. కానీ మిర్రర్ ఫార్ములాలో వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేసే ముందు మిర్రర్ ఫార్ములా ఏంటి, 1/f is equals to 1/u plus 1/v కదా. దీంట్లో వాల్యూ సబ్స్టిట్యూట్ చేసే ముందు సైన్ కన్వెన్షన్ ఫస్ట్ కాన్కేవ్, ఇచ్చిన కాన్కేవ్ మిర్రర్ కదా. ఎస్, కాన్కేవ్ లో ఇది కోటెడ్ సర్ఫేస్ అండ్ ఇది సెంటర్, ఇది ఫోకస్. సో ఫోకస్ ఏంటి, నెగటివ్. కాన్కేవ్ మిర్రర్ కి ఫోకస్ నెగటివ్ గా ఉంటుంది అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కూడా ఎప్పుడు నెగటివ్ లో తీసుకుంటాం. ఇమేజ్ ఆబ్జెక్ట్ హైట్ పాజిటివ్ లో తీసుకుంటాం, ఎందుకంటే మనం ఇక్కడ నుంచి కొంచెం ఎలా పాజిటివ్ y యాక్సెస్ తీసుకుంటున్నాం కాబట్టి. ఇప్పుడు ఈ రెండు వాల్యూస్ ని దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. అప్పుడు ఏమవుతుంది, మనకు కావాల్సింది 1/v కావదు కదా. 1/v is equals to 1/f minus 1/u. సో 1/f ఎంత, -20 మైనస్ ఆఫ్ -1/-30 బదులు +30 తీసుకున్నాను. అండ్ ఇక్కడ ఈ రెండింటి నుంచి నేను 1/10 కామన్ తీస్తున్నాను. ఓకే, అప్పుడు ఏమవుతుంది, 1/-1/2 + 1/3. ఈ లోపల బ్రాకెట్ టర్మ్ లో ఉన్న ఈ రెండింటికి ఎల్సిఎం తీయండి. అప్పుడు ఏమవుతుంది, 2 కి 3 కి ఎల్సిఎం తీస్తే అది 6 అవుతుంది. గాట్ ఇట్. అండ్ న్యూమరేటర్ ఏమని రాయొచ్చు, ఇక్కడ 6 ని 2 ఎనీ టైమ్స్ డివైడ్ చేస్తుంది, 3 టైమ్స్, రైట్. సో -3 + 2. సో దిస్ ఈస్ నథింగ్ బట్ -1/60. సో ఇది 1/f. 1/f ఎంత, 1/60 వచ్చింది. సో f ఎంత, -60 సెంటీమీటర్. సారీ, ఇది f కాదు, ఇది v. సో 1/v, ఇది v. ఓకే, ఇమేజ్ డిస్టెన్స్ వచ్చేసింది. మరి ఇమేజ్ హైట్ ని ఎట్లా ఫైండ్ అవుట్ చేస్తాం అంటే మనకి ఇంకొక రిలేషన్ ఉంది, ఏంటది, మ్యాగ్నిఫికేషన్ ఉంది, రైట్. సో మ్యాగ్నిఫికేషన్ m is equals to h0, hi/h0 is equals to -v/u కదా. మనకి v తెలుసు, u తెలుసు అండ్ h0 కూడా తెలుసు. అండ్ ఫైండ్ అవుట్ చేయాల్సింది hi. సో దీని నుంచి నేను ఏమని రాయొచ్చు, సింపుల్ గా hi is equals to -v into h0/u, రైట్. ఇప్పుడు v ఎంత వచ్చింది మనకి, v is -60 అండ్ u ఎంత, -30. v is మైనస్ ఆల్రెడీ ఇక్కడ ఉంది
అండ్ -30, ఇక్కడ u -60 ఇంటూ h నాట్ ఎంత, h నాట్ 5, రైట్. సారీ, ఇక్కడ v వాల్యూస్ ఫస్ట్ ఇక్కడ రాసుకుందాం, సో దట్ టు అవాయిడ్ ద v ఎంత -60 అండ్ u -30 అండ్ h నాట్ 5 సెంటీమీటర్స్. సో ఇప్పుడు ఈ 3 వాల్యూస్ ని ఇందులో సబ్స్టిట్యూట్ చేసిన తర్వాత మనకు వచ్చే వాల్యూస్ ఏంటి, మైనస్ ఆఫ్, ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, అదే మైనస్ ని నేను ఇక్కడ తీసుకున్నాను, మైనస్ v అంటే -60 ఇంటూ h నాట్ అండ్ 5 బై v u సారీ -30. ఓకే, సో ఈ మైనస్ గెట్ క్యాన్సల్ అండ్ 31s and 32s. ఓకే, ఇక్కడ hi ఎంత వచ్చింది, -10 సెంటీమీటర్. సో హైట్ ఎంత, ఆబ్జెక్ట్ హైట్ ఎంత, -10 సెంటీమీటర్స్. ఇమేజ్ హైట్ -10 సెంటీమీటర్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ -60 సెంటీమీటర్ కాబట్టి, సో దీస్ టూ ఆర్ ది ఆన్సర్స్. గాట్ ఇట్? నౌ లాంగ్ ఆన్సర్ క్వశ్చన్స్. ఫస్ట్ లెట్స్ క్వశ్చన్, ఈ లాంగ్ ఆన్సర్స్ లో మనం ఎట్లాంటి క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అంటే యాక్టివిటీస్ అడుగుతారు అండ్ న్యూమరికల్స్ అడుగుతారు. ఓకే, ఫైన్, లెట్స్ సీ. లిస్ట్ అవుట్ ది మెటీరియల్ రిక్వైర్డ్ టు అబ్జర్వ్ టైప్స్ ఆఫ్ ఇమేజెస్ measuring the object distance and image distance from concave mirror. Explain the experimental procedure. సో కంప్లీట్ గా ఒక ప్రాపర్ యాక్టివిటీ అడిగారు. ఓకే, ఈ యాక్టివిటీలో మనం ఎట్లాంటి హెడ్డింగ్స్ ఏమేమి రాయాలి మనందరికి తెలుసు. ఎయిమ్ లో మనం ఏం రాస్తాం, ఎస్, ఫైండింగ్ ది ఇమేజ్ డిస్టెన్స్ అండ్ మెజరింగ్ ది, ఇక్కడ ఆల్రెడీ అడిగారు కదా, మెజరింగ్ ది ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అండ్ ఇమేజ్ డిస్టెన్స్ ఫ్రమ్ కాన్కేవ్ మిర్రర్ అండ్ రిక్వైర్డ్ మెటీరియల్ అంటే మనం ఇదేదో గుర్తుపెట్టుకొని బట్టి రాయాల్సిన పని ఏం లేదు. యాక్టివిటీ గుర్తుందా, యాక్టివిటీలో మనం ఏమేమి, సరే మీరు ఏం రాశారు, రిక్వైర్డ్ మెటీరియల్స్ గుర్తు రావట్లేదు, సరే ఒక 2 లైన్స్ స్పేస్ వదిలేసి కింద ప్రొసీజర్ స్టార్ట్ చేయండి. ప్రొసీజర్ రాస్తున్నప్పుడు మీకు ఆటోమేటిక్ గా వస్తువులు, మీరు ఏది పెన్సిల్ లేకపోతే స్కేల్, క్యాండిల్ లేకపోతే స్క్రీన్, ఇట్లాంటివన్నీ మీరు మెన్షన్ చేస్తుంటారు కదా, అప్పుడు మీకు ఆ కంప్లీట్ యాక్టివిటీలో ఏమేమి రిక్వైర్డ్ మెటీరియల్స్ వాడారు వాటన్నిటి అక్కడ రాసుకోవచ్చు. ఓకే, దీనికోసం ఇక్కడ టైం వేస్ట్ చేయకండి. అండ్ దెన్ ప్రొసీజర్ లో మనం ఇక్కడ ఏం చేస్తున్నాం, ఫస్ట్ ఒక టేబుల్ తీసుకుంటున్నాం, టేబుల్ కూడా మెటీరియల్, అండ్ ఆ టేబుల్ పైన మనం ఒక స్టాండ్ తీసుకున్నాం, కాన్కేవ్ మిర్రర్ స్టాండ్, అది కూడా మెన్షన్ చేయండి. అండ్ ఆ కాన్కేవ్ మిర్రర్ స్టాండ్ పైన మిర్రర్ ని ప్లేస్ చేసాం, దానికి కొంత దూరంలో ఒక క్యాండిల్ ని ప్లేస్ చేసాం. ఓకే, అండ్ ఆ క్యాండిల్ నుంచి రేస్ అన్ని కూడా ఈ ఎగ్జాక్ట్ గా ఈ మిర్రర్ పైన పడేటట్టుగా ప్లేస్ చేసాం. ఇప్పుడు మనం ఒక స్క్రీన్ తీసుకొని ఆ స్క్రీన్ ని క్యాండిల్ కి అండ్ ఈ రెండింటికి, క్యాండిల్ కి అండ్ మిర్రర్ కి మధ్యలో అటు ఇటు మూవ్ చేస్తూ మనకి ఇది ఫస్ట్ ప్లేస్ అనుకోండి. ఓకే, ఇక్కడ ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది, దానికి ఒక టేబుల్ రాసుకోండి. ఓకే, టేబుల్ ఎట్లా ఉండాలి అని అంటే ఫస్ట్ ఇమేజ్ డిస్టెన్స్, ఓకే, లేదంటే పొజిషన్ ఎక్కడ ప్లేస్ చేశారు అంటే ఇట్ క్యాన్ బి ఎట్ ఇన్ఫినిటీ, లేదంటే మనకి డే డయాగ్రామ్స్ రాసేటప్పుడు పొజిషన్స్ ఉన్నాయి కదా, ఎట్ ఇన్ఫినిటీ అని, ఎట్ సి అని, ఎట్ ఫోకస్ అని. ఓకే, ఫస్ట్ ఈ కాన్కేవ్ మిర్రర్ ఫోకస్ ఎంతో కూడా కనుక్కోవాలి. ఆ ఫోకస్ ఎంతో తెలిస్తే మనం ఈ పాయింట్స్ ని మెజర్ చేయొచ్చు. ఓకే, సో ఈ పాయింట్స్ అన్ని కూడా, ఇది ఫోకస్, ఇది సెంటర్ అని తెలిసినప్పుడు మనం ఈ క్యాండిల్ ని ఆ ప్లేస్లలో పెట్టడానికి వీలుంటుంది. సో ఆబ్జెక్ట్ ఇక్కడ ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్, ఓకే, ఇమేజ్ ఎక్కడ వచ్చింది, ఫైన్. దాని తర్వాత ఇమేజ్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి. సో ఇట్లా ఒక టేబుల్ ని రాసుకొని దాంట్లో అన్ని డీటెయిల్స్ ని ఫిల్ చేయండి. సో మనకి టేబుల్ ఎట్లా వస్తుంది, మనకి టెక్స్ట్ బుక్ లో ఉంది కదా, అన్ని 6 కేసెస్ అండ్ 6 కేసెస్ కి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది, అండ్ ఫామ్ అయిన ఇమేజ్ ఎరెక్టెడా లేకపోతే రియరా, అండ్ దాని తర్వాత క్యారెక్టరిస్టిక్స్ సేమ్ టేబుల్ ఇక్కడ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. గాట్ ఇట్? ఇది యాక్టివిటీ. అండ్ ఇది కంప్లీట్ ఒక ప్రాబ్లం ఇచ్చారు. ఫస్ట్ చూద్దాం, ఆ ప్రాబ్లం నుంచి మనకి కొన్ని క్వశ్చన్స్ అడిగారు. ద మ్యాగ్నిఫికేషన్ ఆఫ్ ది ఇమేజ్ ఫార్మ్డ్ బై స్పెరికల్ మిర్రర్ ఇస్ -1.25. సో ఇక్కడ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఏంటి,
magnification value is minus 1.25. Okay, fine. And based on the information, answer the following questions. So questions దాకా వెళ్లే ముందు ఈ ఇన్ఫర్మేషన్ నుండి మనకి ఎట్లా ఏమేమి తెలుసో అవి ఫస్ట్ ఏమేమి చెప్పొచ్చో అవి రాసుకుందాం. ఫస్ట్ సైన్ మైనస్ ఉంది కాబట్టి వచ్చిన ఇమేజ్ ఏంటి మనకి? ఇది రియల్ ఇమేజ్. ఓకే, రియల్ ఇమేజ్ కాబట్టి ఎట్లా ఉంటుంది? ఇది రియల్ కాబట్టి ఇన్వర్టెడ్ వస్తుంది. ఫైన్. అండ్ రియల్ ఇన్వర్టెడ్ మనకి ఇక్కడ కేవలం కాన్కేవ్ మిర్రర్ లో మాత్రమే వస్తుంది, ఎందుకంటే కాన్వెక్స్ ఓన్లీ వర్చువల్ ఫామ్ చేస్తుంది. అండ్ 1.5 మ్యాగ్నిఫికేషన్ వాల్యూ మోర్ దాన్ 1 ఉంది కాబట్టి, గ్రేటర్ దాన్ 1 ఉంది కాబట్టి ఇక్కడ వచ్చిన ఇమేజ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. ఓకే, సో ఇది మనకి ఇప్పటి వరకు తెలిసిన బేసిక్ ఇన్ఫర్మేషన్. సో క్వశ్చన్ చూద్దాం. విచ్ కైండ్ ఆఫ్ మిర్రర్ ఫార్మ్స్ ది సచ్ ఇమేజ్ అంటే కాన్కేవ్ మిర్రర్. ఓకే, ఇది కాన్కేవ్ మిర్రర్. అండ్ దెన్ రైట్ ది క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ది ఇమేజ్ అంటే ఏంటి? ఇది రియల్ ఇమేజ్, ఇన్వర్టెడ్ ఇమేజ్ అండ్ మ్యాగ్నిఫైడ్ ఇమేజ్, ఇవి క్యారెక్టరిస్టిక్స్. అండ్ ఇఫ్ ద సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఇస్ 2 centimeters అంటే హైట్, సైజ్ అని అంటే ఖచ్చితంగా హైట్, అది సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఎంత ఇచ్చారు? 2 centimeters అయితే వాట్ ఈస్ ద సైజ్ ఆఫ్ ది ఇమేజ్ ఎంత అని అడుగుతున్నారు. సో మనకి మూడింటికి ఒక రిలేషన్ ఉంది ఏంటి? n is equals to hi/h0, రైట్? సో దీంట్లో మనకి m వాల్యూ తెలుసు అండ్ h0 వాల్యూ కూడా ఇచ్చేసారు. మనం i ఫైండ్ అవుట్ చేయలేమా? సో hi is nothing but m into h0. m వాల్యూ ఎంత? -1.25 into 2. So that is nothing but -2.5 centimeter. Got it? So ఇది ఆన్సర్. అంతే, ఫోర్త్ వన్ కూడా అయిపోయింది. ది లాస్ట్, రైట్ ది పొజిషన్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ ఆన్ ద ప్రిన్సిపల్ యాక్సెస్. సో కరెక్ట్ గా మనకి ఆబ్జెక్ట్ సైజ్ ఏం అంటే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం ప్రిసైజ్ గా ఇంత డిస్టెన్స్ లో పెట్టాం, మనం ఆబ్జెక్ట్ ఇక్కడ ఫామ్ అవుతుంది అని చెప్పాల్సిన అవసరం లేదు. కాబట్టి కొంచెం మినిమం కామన్ సెన్స్ అప్లై చేస్తే సరిపోతుంది. ఎందుకనంటే మనకి ఇచ్చిన మిర్రర్ ఏంటి? కాన్కేవ్ మిర్రర్ కదా. కాన్కేవ్ మిర్రర్ ఎట్లాంటి ఇమేజెస్ ఫామ్ చేస్తుంది చూద్దాం. ఇది పోల్ అండ్ ఇది ఫోకస్ అండ్ ఇది సెంటర్, రైట్? మనకి మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ ఎప్పుడు వస్తుంది? ఒకటి ఇక్కడ సెంటర్ దగ్గర ప్లేస్ చేసినప్పుడు సేమ్ సైజ్ ఇమేజ్ వస్తుంది. సెంటర్ కన్నా కొంచెం ముందు అంటే సెంటర్ కి అండ్ ఫోకస్ కి మధ్యలో ప్లేస్ చేసినప్పుడు మ్యాగ్నిఫైడ్ ఇమేజ్ వస్తుంది, రైట్? అంటే బియాండ్ సి వస్తుంది, ఇది మ్యాగ్నిఫైడ్ ఇమేజ్. సరే మ్యామ్, మనం ఫోకస్ దగ్గర పెట్టినప్పుడు కూడా మ్యాగ్నిఫైడ్ వస్తుంది కదా అంటే మ్యాగ్నిఫైడ్ వస్తుంది, కానీ ఎక్కడ? ఎస్, ఇది కూడా కన్సిడర్ చేయొచ్చు, కానీ ఎప్పుడు కంప్లీట్ బియాండ్ ఇన్ఫినిటీ దగ్గర వస్తుంది. ఓకే, ఈ రెండు కేసెస్ లో ఏదైనా కావచ్చు, బట్ ఈ రెండు ఫస్ట్ ఈ బిట్వీన్ సెంటర్ అండ్ ఫోకస్ పాయింట్ పెట్టుకున్నది బెటర్. ఓకే, the radius, next question, the radius of curvature of the mirror is 6 centimeter. Okay, concave mirror ఇచ్చారు. సో f is equals to r/2 కదా. సో that is nothing but 6/2 is nothing but 3 centimeter. అండ్ concave mirror కాబట్టి సైన్ ఎట్లా ఉంటుంది? నెగటివ్ ఉంటుంది. అండ్ draw the ray diagram for an object placed on the principal axis at 8 centimeter. అంటే ప్రిన్సిపల్ యాక్సిస్ పైన ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేసాం? 8 centimeters అండ్ ఇంకొక సెకండ్ కేస్ లో ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేసాం? 4 centimeter దగ్గర ప్లేస్ చేసినప్పుడు ఇమేజ్ రే డయాగ్రామ్ ని డ్రా చేయమంటున్నారు, రైట్? సో ఇక్కడ మనం రే డయాగ్రామ్ డ్రా చేయడానికి ఈ కేస్ లో ఆబ్జెక్ట్ ఇమేజ్ హైట్ ఎంత? సారీ, ఇమేజ్ డిస్టెన్స్ ఎంత? ఓకే, ఇక్కడ ఇమేజ్ డిస్టెన్స్ ఎంత కావాలి? ఫైన్. సో ఇమేజ్ డిస్టెన్స్ కావడానికి మన ఫస్ట్ కేస్ లో ఈ ఉన్న ఒకటే ఫార్ములా, దట్ ఈస్ 1/f is equals to 1/u plus 1/v కదా. సో ఫస్ట్ కేస్ కి నేను వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేస్తున్నాను. ఫస్ట్ కేస్ ఏంటి? 1/v నాకు కావాల్సింది కాబట్టి 1/f minus 1/u, that is 1/f వాల్యూ ఎంత? 1/-3. అండ్ ఆబ్జెక్ట్ హైట్ ఎనీవే ఇట్ ఈస్ నెగటివ్. ఏ మిర్రర్ కైనా ఆబ్జెక్ట్ హైట్ అనే ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది నెగటివ్ గా ఉంటుంది. సో -1/8, రైట్? సో ఈ వాల్యూ ఏమవుతుంది? 24. Got it? And ఇది -8 plus 3. So value is -5/24. And ఇక్కడ v వాల్యూ ఎంత అవుతుందంటే -24/5. సో ఈ వాల్యూ ఎంత? -4.8 centimeter. Got it? ఇది ఫస్ట్ కేస్ లో.
అండ్ సెకండ్ కేసులో ఈ వాల్యూస్ ని సబ్స్టిట్యూట్ చేయండి. సేమ్ 1/v is equals to 1/f ఎంత -3 అండ్ మైనస్, సో -4. ఓకే, అండ్ ఇక్కడ 12 -4 + 3, రైట్. నౌ -1/12 అంటే ఇక్కడ మనకి ఇమేజ్ హైట్ ఎంత -12 సెంటీమీటర్. గాట్ ఇట్. సో ఇప్పుడు దీన్ని బట్టి మనం ఒక రే డయాగ్రామ్ ని డ్రా చేయాలి. ఓకే, సో లెట్స్ డ్రా ది రే డయాగ్రామ్. నేను ఫస్ట్ కేస్ కి డ్రా చేస్తాను అండ్ సెకండ్ కేస్ ది మీరు ట్రై చేయండి. బికాస్ వాల్యూస్ తెలిసినప్పుడు పెద్ద తేడా ఏమి ఉండదు. ఓకే, మనకి ఇచ్చిన ఇమేజ్ మిర్రర్ ఏంటి? కాన్కేవ్ మిర్రర్, రైట్. సో ఇది కాన్కేవ్ మిర్రర్ అండ్ కంప్లీట్ గా బ్యాక్ సైడ్ కోట్ చేస్తున్నాను. అండ్ ఇక్కడ నుంచి ప్రిన్సిపల్ యాక్సెస్, ఎస్ ఇట్ ఈస్ ద ప్రిన్సిపల్ యాక్సెస్. ఇక్కడ మీరు పోల్, సెంటర్, ఇది పోల్ అండ్ ఫోకస్ అండ్ ఇది సెంటర్, రైట్. సో ఇక్కడ మనకి ఇచ్చిన డిస్టెన్స్ ఎంత? ఇది 3 సెంటీమీటర్స్ అండ్ ఎస్ ఇది కూడా 3 సెంటీమీటర్స్. సో దట్ రేడియస్ 6 సెంటీమీటర్స్ అన్నారు. మనం ఆబ్జెక్ట్ ని ఎక్కడ ప్లేస్ చేసాం? 8 సెంటీమీటర్స్ దగ్గర. కాబట్టి మనకి ఇమేజ్ ఎక్కడ, ఆబ్జెక్ట్ హైట్ ఎక్కడ ప్లేస్ చేయాలి? మనం ఇక్కడ వస్తుంది. ఓకే, ఆబ్జెక్ట్ ని బియాండ్ సి ప్లేస్ చేసినప్పుడు మనకి ఇమేజ్ ఎక్కడ ఫామ్ అయింది? సి ఇమేజ్ -4.8 సెంటీమీటర్స్ దగ్గర. బట్ మైనస్ అని అంటే ఇన్ ఫ్రంట్ ఆఫ్ రిఫ్లెక్టింగ్ సర్ఫేస్. సో 4.8 అని అంటే ఇక్కడికి 3 సెంటీమీటర్స్, రైట్. ఇక్కడికి 3 సెంటీమీటర్స్, ఇక్కడికి 4 సెంటీమీటర్స్ అండ్ సమ్వేర్ అరౌండ్ హియర్ ఇక్కడ ఇమేజ్ వస్తుంది. అది కూడా ఎట్లాంటి ఇమేజ్ వస్తుంది మనకి? డిమినిష్డ్ అండ్ ఇది. గాట్ ఇట్. సో కావాలనుకుంటే మీరు ఇక్కడ 2 లైన్స్ ని డ్రా చేసి, ఇది ప్యారలల్ రే. సో ఇక్కడ నుంచి రేస్ ఎట్లా వెళ్తున్నాయి? ఓకే, ఫోకస్ నుంచి వెళ్తుంది. అండ్ ఇంకొక రే ఒకవేళ మీరు కన్సిడర్ చేయాలని అనుకుంటే ఫోకస్ నుంచి వెళ్తున్నప్పుడు ఎట్లా వెళ్తుంది రే? ఇక్కడ మనకి ఆబ్జెక్ట్ ఇమేజ్ అనేది ఫామ్ అయింది. ఇది ఫస్ట్ కేసులో. అండ్ ఇది ఇన్సిడెంట్, ఇది రిఫ్లెక్టెడ్, ఇది రిఫ్లెక్టెడ్. రేస్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇది ఆబ్జెక్ట్. ఓకే, అండ్ ఈ రెండింటికి మనం ఎట్లాగో ఫైండ్ అవుట్ చేసాం కాబట్టి ఈ డిస్టెన్స్ ఎంత? ఇది 4.8 సెంటీమీటర్. గాట్ ఇట్. అండ్ ఇక్కడ ఈ డిస్టెన్స్, ఇది మనం ఇంతకు ముందే మెన్షన్ చేసాం, ఇది 3 సెంటీమీటర్. అండ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఎంత? ఇక్కడ నుంచి ఇక్కడికి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ ఇది 8 సెంటీమీటర్. గాట్ ఇట్. నౌ వీ హ్యావ్ అనదర్ క్వశ్చన్ అండ్ ద లాస్ట్ క్వశ్చన్ ఐ గెస్. సో a student conducted an experiment to observe characteristics of the image. సో ఒక స్టూడెంట్ ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి స్పెరికల్ మిర్రర్ తోని ఒక ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసి వాటికి సంబంధించిన రికార్డ్స్ ని ఇట్లా టేబుల్లో మెన్షన్ చేశాడు. అండ్ దానికి సంబంధించిన కొన్ని క్వశ్చన్స్ అడిగారు. 3 క్వశ్చన్స్ అడిగారు. లెట్స్ ట్రై టు ఆన్సర్ దెమ్. సో above said information belongs to which spherical mirror? సింపుల్ గా మనం ఇక్కడ ఉన్న వాటిని ఈ కేసెస్ ని చూస్తే అర్థమవుతుంది. ఇది ఏ మిర్రర్? కాన్కేవ్ మిర్రర్. ఎందుకంటే కాన్వెక్స్ కి ఇవన్నీ కేసెస్ ఉండవు. ఒకవేళ సరే ఉన్నా కూడా మనకి ఇక్కడ ప్రతి కేసులో ఎట్లాంటి ఇమేజ్ వచ్చింది? రియల్ ఇమేజ్ వచ్చింది. ఓన్లీ బిట్వీన్ పోల్ అండ్ ఫోకస్ పెట్టినప్పుడు మాత్రమే, ఆబ్జెక్ట్ ని ప్లేస్ చేసినప్పుడు మాత్రమే వర్చువల్ వచ్చింది. సో ఇది ఎక్కడ పాసిబుల్ అవుతుంది? కాన్కేవ్ లో మాత్రమే పాసిబుల్. అండ్ ఇన్ విచ్ సిచ్యువేషన్ మ్యాగ్నిఫికేషన్ ఇస్ లెస్ దాన్ 1? సో వీటన్నింటిలో కూడా మ్యాగ్నిఫికేషన్ ఎక్కడ లెస్ దాన్ 1 ఉంటుంది అని అడుగుతున్నాడు. సో మ్యాగ్నిఫికేషన్ గురించి చెప్పే కేటగిరీ ఏంటి? ఇది. సో ఎన్లార్జ్డ్ 1 అంటే మ్యాగ్నిఫికేషన్ గ్రేటర్ దాన్ 1 ఉంది అని అన్నట్టు. సో సేమ్ సైజ్డ్ కాబట్టి మ్యాగ్నిఫికేషన్ వాల్యూ 1 ఉంటుంది. డిమినిష్డ్ మాత్రమే మ్యాగ్నిఫికేషన్ వాల్యూ లెస్ దాన్ 1 ఉంటుంది. సో దాట్ ఈస్ నథింగ్ బట్ బియాండ్ సి. ఓకే, ఇక్కడ ఇదేమవుతుంది? బియాండ్ సి. నౌ an object of height 8 centimeter placed at the center of curvature on the principal axis, then where do you get the image and what is its height? So simple, ఎంత సింపుల్ క్వశ్చన్ చూడండి ఇది.
ఇమేజ్ హైట్ ఎంత అంటున్నారు? 8 సెంటీమీటర్. ఓకే, సారీ, ఆబ్జెక్ట్ హైట్ ఎంత? 8 సెంటీమీటర్ అని ఇచ్చారు. అండ్ దాని తర్వాత ఎక్కడ ప్లేస్ చేశారు? ఎట్ సెంటర్ దగ్గర. ఎట్ సెంటర్ దగ్గర ఆబ్జెక్ట్ ప్లేస్ చేస్తే మనకి వచ్చిన ఇమేజ్ ఎక్కడ ఫామ్ అవుతుంది? ఎట్ సెంటర్ ఓన్లీ. మళ్ళీ ఏ సైజ్ తో సేమ్, ఏ సైజ్ తో ఫామ్ అవుతుంది? సేమ్. HI is equals to H0. కాబట్టి మనకి ఇక్కడ ఆన్సర్ ఏం రాయొచ్చు? వే డూ యూ గెట్ ద ఇమేజ్ అంటే ఎట్ సెంటర్, అండ్ వాట్ ఈస్ ఇట్స్ హైట్ అంటే 8 సెంటీమీటర్ ఇట్ సెల్ఫ్. గాట్ ఇట్? సో దిస్ ఈస్ అబౌట్ రిఫ్లెక్షన్ ఆఫ్ లైట్ ఎట్ కర్వ్డ్ సర్ఫేసెస్ కి సంబంధించిన ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్నిటిని డిస్కస్ చేసాం. గైస్, ఐ హోప్ మీకు ఏ పాటికి ఒక ఐడియా వచ్చి ఉంటుంది అనుకుంటున్నాను. బికాస్ ఈ చాప్టర్స్ ని మనం రీసెంట్ గానే చదువుకున్నాం. ఫైన్. సో ఇప్పుడు మీకు ఈ చాప్టర్ నుంచి క్వశ్చన్స్ వచ్చాయని తెలుసు కాబట్టి నెక్స్ట్ టైం మీరు ఎప్పుడైనా చాప్టర్ రివైజ్ చేసేటప్పుడు ఏవైనా పాయింట్స్ మీరు ఈ పాయింట్ వచ్చే ఛాన్స్ ఉంది, లేకపోతే ఇది ఇట్లాంటి క్వశ్చన్స్ అడిగారు, సో మనం ఈ పాయింట్స్ మీద ఇంకా ఫోకస్ చేయాలి అనేది తెలుస్తుంది. సో రివిజన్ అనేది ఇంకొంచెం ప్రొడక్టివ్ గా ఉంటుంది. గాట్ ఇట్? సో విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ చాప్టర్స్ ప్రీవియస్ క్వశ్చన్స్, అండ్ సైడ్ బై సైడ్ మా ఛానల్లో రివిజన్ కూడా జరుగుతూ ఉంటుంది. సో ఈ రెండింటిని ప్యారల్ గా ఫాలో అవ్వండి. అండ్ ఒకవేళ మన డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సో గైస్, బాయ్, అండ్ విల్ మీట్ ఇన్ ద నెక్స్ట్ సెషన్. టిల్ దెన్ కీప్ లెర్నింగ్ అండ్ బాయ్.